ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు ప్రభుల వారి నామంలో మీకు అందరికీ శుభములు. అలసిన వాణిని ఊరడించు మాటలు. సహోదరుడు భక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మార్చి 14. ఈ దిన అంశము: వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూను లజ్జింపకపోవును. కీర్తన 34వ అధ్యాయము 14వ వచనము. 1947వ సంవత్సరములో యుద్ధ భూమి నుండి తిరిగి తమ గృహములకు వెలుటకు 1530 మంది సైనికులను తీసుకొని ఒక ఓడ సౌత్ ఆప్స్టన్కు వచ్చాను. ఆ ఓడ వచ్చినప్పుడు చాలామంది బంధువులు, స్నేహితులు తమ ప్రియులను కలుసుకున్నటకు ఒక ఓడరేవుకు వచ్చిరి. యుద్ధము ఆరంభమైనప్పటి నుండి తన ప్రియుని నుండి వేరు చేయబడిన ఒక యవనస్తురాలు కూడా ఆ రేవుకు వచ్చెను. యుద్ధమునను లేకున్నను ఎవరునూ వారి హృదయములు మార్చలేకపోయిరి. వారు ఒకరికొకరు నమ్మకముగా నుండిరి. ఆ అమ్మాయి అక్కడ పైకి కిందికి వెళ్ళుచు అటూ ఇటూ చూచుచు ఆశతో వెదుగుచుండెను. అందరూ ఒకే విధముగా కనబడిరి. ఎందుచేతననగా అందరూ ఒకే విధమైన వస్త్రములను ధరించిరి. అంత పెద్ద సమూహములో ఆమె తన యవన భర్తను గుర్తించగలదా? ఆమె అటూ ఇటూ తిరుగుటను చూచి సైనికులు అపహసించిరి. వారేమీ అనుచున్నప్పటికీ ఆమె లక్ష్య పెట్టలేదు. తన యవన భర్త ఆమెకు ఉత్తరము రాసెను గనక అతడు తప్పకుండా ఆ ఓడరేవులో ఎక్కడో ఒక చోట నుండునని ఆమె ఎరుగును. అకస్మాత్తుగా తన పేరు పిలువబడుట వినెను. ఓ, అతడే నా యవన భర్త, అతడక్కడ ఉన్నాడు అని సంతోషముగా నేను. దాదాపు 1000 మంది ఆమె దృష్టిని ఆకర్షించ ప్రయత్నించిరి కానీ అది వ్యర్థమైపోయినది. అదే విధముగా ఒకసారి మనము మన ప్రభువును అనుభవపూర్వకంగా ఎరిగినడలా ఏ స్త్రీ కానీ ఏ పురుషుడు కానీ ఆయన నుండి మన కన్నులు త్రిప్పివేయజాలరు. మన కన్నులు కూడా ఎల్లప్పుడూ ప్రభువునందే లగ్నమై ఉండవలనన్నది మా ఆశ. ఒకవేళ ఆయన నామము కొరకై అత్యధికమైన హింస, దూషణ, హేళన చేయబడుట అనునవి కలగవచ్చును. మన తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వారి ద్వారా ద్వేషించబడవచ్చును. ఇవన్నీ మనకు వెనువెంటనే జరగవచ్చును, లేక కొంత ఆలస్యము కావచ్చును. చాలామంది విశ్వాసులు, స్త్రీలు, పురుషులు డబ్బు, స్థానమును బట్టి త్రోవ తప్పిపోవచ్చున్నారు. వారు తమ ప్రభువును తృణీకరించుచున్నారు. కానీ మన ప్రభువు మనల్ని ప్రేమించుచున్నాడు. ఆయన మనతో భూదిగంతముల నివాసులారా నా వైపు చూడుడని చెప్పుచున్నాడు. యెషయా 45:22. ఎంతటి ప్రేమగల ఆహ్వానము! ప్రభు మనందరితో నీ కష్టము, నీ పరీక్ష, నీ శోధన ఏదైనాను నా వైపు చూడుము అని చెప్పుచున్నాడు. విజయమునకు రహస్యమిదియే. నీ భయములు, నీ కష్టములు, నీ హింసలు ఏమైనప్పటికీ ప్రభు తన వైపు చూచుటకు నిన్ను పిలుచుచున్నాడు. మొట్టమొదటిగా దావీదు పశ్చాత్తాపముతో కూడిన కన్నీటితో, దుఃఖముతో ప్రభు యొద్దకు వచ్చెను. అప్పుడు అతని ముఖములో సంతోషము కనబడినది. కీర్తనకారుడు వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెనని చెప్పుచున్నాడు. వెంటనే వారి ముఖములు ప్రకాశించెను. మనము ఈ మాటలు అధికారముతో చెప్పవచ్చును. నిన్ను ప్రేమించి నీ కొరకు మరణించిన వాని వైపు నీవు చూచిన ఎడల నీ కష్టములు, నీ పరీక్షలు, నీ బాధలన్నీ మాయమగును. గాయపరచబడిన తన చేతులను, కాళ్ళను చూపి ఆయన ఈ మాటలు చెప్పుచున్నాడు. నా వైపు తిరిగి నీ కొరకు ఏమి చేసిదునో చూడుము. నిన్ను క్షమించుటకు, నిన్ను మార్చుటకు, నీ భయములన్నిటినీ, బాధలన్నిటినీ, పరిశోధనలన్నిటినీ తొలగించుటకు నేనెంత శ్రమపడిదునో చూడుము. నేడే ఆయన వైపు చూడుము. అప్పుడు నీవు కూడా ప్రకాశమానముగా కాగలవు. దేవుడి లేఖన భాగాలను ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్.